ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రం మానవ జీవితానికి చుక్కానిలా పనిచేస్తుంది. ఒక గృహం కట్టేటప్పుడైనా, ఒక గృహయోగం సిద్ధించాలన్నా కూడా కొన్ని అపురూపమైనటువంటి సూత్ర ప్రాతిపదికని పాటించాల్సి ఉంటుంది. దిక్పాలకుల యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని మనం గృహ నిర్మాణానికి ఉపయుక్తం కావాలి. ఒక స్థలాన్ని మీరు కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థలం కొలతలతో పాటుగా ఆకృతిని కూడాను తెలుసుకోవడం మంచిది. ఆకృతుల్లో స్థలంలో తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. దీర్ఘ చతుస్రాకార స్థలం చాలా మంచిది, చతురస్రాకార స్థలం చాలా మంచిది. ఈ రెండే బాగా పనికొస్తాయి. అలాగే వీధులు, విశాలమైన వీధి ఉండి ఆ వీధిలో మీరు కొనేటువంటి స్థలానికి ఎదురుగా వైద్యశాల లేకుండా ఉంటే చాలు. వైద్యశాల అంటే ఆ హాస్పిటల్ అన్నమాట. హాస్పిటల్ ఇక్కడ ఉండి మీరు ఇళ్ళు అక్కడ కొనుక్కుంటే చాలా అనర్థాలు ఏర్పడతాయి. అందుకే హాస్పిటల్స్ ఎప్పుడూ కూడాను మనుషులు నివసించేటువంటి పరిసరాల్లో ఉండకూడదు, దూరంగా కట్టుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప ఎదురుగానే హాస్పిటల్ అని చెప్పేసి మనం అటువైపే చూస్తుంటే ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. మనకి మానసిక రోగం ఎక్కువైతుంది. నాకు ఈ మధ్య ఈ నడుము పట్టినట్టుంది, డాక్టర్ గారు ఉన్నాను చూడరా అంటాడు ముసలోడు. ఆ నడుము పట్టుకుని ఎట్లా ఉంటుంది వయసు మీద పడితే సహజం కదా. దానికి కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీస్తే మంచిదండి అని అంటాడు ఆయన. ఒక 50,000 ఖర్చు, రోజు ఏదో విధంగా ఖర్చు ఉంటుంది. వాస్తుశాస్త్రంలో గమనించవలసిన ముఖ్య సూత్రం ఇది. అలాగే మీరు వీధిని నిర్ణయించుకునేటప్పుడు ఇంటి యజమాని వీధి వైపే ఇల్లు కట్టాలి తప్ప అందరూ బాగుంది అంటున్నారని చెప్పేసి తూర్పు దిశ వైపు మీరు నిర్మాణం చేయకూడదు. ఉత్తరం వైపు రోడ్డు ఉందనుకోండి, మీ ఇల్లు ఉత్తరం వైపు తిరిగే కట్టాలి. అంతేగాని తూర్పు దిశ చాలా మంచిదన్నారు సూర్యనారాయణ మూర్తి, ఆయన వస్తున్నాడు కదండి తూర్పు దిశ నుంచి, లోకరక్షకుడు కదండి, ఆయన తర్వాతనే ఎవరైనా కదండి, అందరం తూర్పే కట్టుకుందాం అనుకుంటున్నామండి అంటే చాలా తప్పు చేస్తున్నారు. ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను ఉదయం నిద్ర లేవగానే ఆ యొక్క రాజవీధిని చూడాలి. ఎటువైపు అయితే రాజవీధి ఉందో అటువైపే తిరిగి ఇల్లు కట్టాలి తప్ప ఇంకొక వైపుకు ఇల్లు కట్టకూడదు. ఈ విషయాన్ని వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ గ్రహించండి. మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారా, ఈ సూత్రాన్ని పాటించండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో.